దైవం మానుష రూపేణ అంటాడు. దేవుడు ప్రత్యేకంగా మనకు కిరీటాలు పెట్టుకుని పిల్లని కూడా మెడలో పాములు వేసుకుని రాడు. దేవుడు మనిషి రూపంలోనే వస్తాడు. మనకు అందుకే సామెత కూడా ఉంటుంది, సమయానికి దేవుళ్ళే వచ్చాడు రా అని. ఈరోజు ఇలా నన్ను నేను గర్వంగా చూసుకోగలుగుతానని కల్లో కూడా అనుకోలేదు. గడిచిన గతాన్ని తలుచుకుంటే నేను నా కాళ్ళ మీద నిలబడి లోకాన్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతానని అస్సలు ఊహించుకోలేదు. సక్సెస్ ఫెయిల్యూర్ల మధ్య ఒక మినీ యుద్ధమే ఉంటుంది. అలా నాతో నేను చాలా యుద్ధాలే చేశాను, నన్ను నేను చాలా మార్చుకున్నాను. యాక్చువల్లీ ఈరోజు గర్వంగాను గౌరవంగాను ఈ సమాజంలో నేను బ్రతకగలుగుతున్నానంటే దానికి కారణం నలుగురు మనుషులు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు, పునర్జన్మనిచ్చిన ఆశా మ్యామ్, శ్రీకాంత్ సార్. అమ్మ, నాన్న, ఆశా మ్యామ్ అండ్ శ్రీకాంత్ సార్. నేను లైఫ్లో మీరు ఇచ్చిన ప్రేమకి ఎప్పటికీ రుణం తీర్చుకోలేను. ఎవ్రీ విన్, ఎవ్రీ సక్సెస్ ఇన్ మై లైఫ్ ఇస్ ఎ గ్లోయింగ్ చాప్టర్ రిటర్న్ విత్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. యూ ఆల్ స్టూడ్ లైక్ అన్షేకబుల్ పిల్లర్స్ వెన్ ఐ హ్యాడ్ నథింగ్ టు లీన్ ఆన్. అండ్ ఫైనలీ నాకు దొరికిన ఒక చిన్న అవకాశం ఇది. ఆర్య ప్రవీణ్ అంటే ఇప్పటికీ ఎప్పటికీ కేర్ ఆఫ్ సన్ ఇంటర్నేషనల్. ఐఎమ్ డెడికేటింగ్ దిస్ ప్రౌడ్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్ టు మై కాలేజ్ సన్. వితౌట్ మై కాలేజ్ దిస్ వుడెంట్ హ్యాపెన్. అందరూ నన్ను అడిగే మాటే, చాలామంది అడగాలి అనుకుని అడగలేకపోయే మాటే, నీకెందుకురా మీ కాలేజ్ అంటే అంత పిచ్చి? దానికి నా సమాధానం, నీకు చెప్పిన అర్థం కాదులే. చెప్పు, అర్థం చేసుకుంటాను. దాన్ని లాయల్టీ అంటారు, విధేయత.